మాటల కాడికే ఉన్నాయి కానీ పనులు అయితే ఏం లేవు. మరి మాకైతే రైతులకు విపరీతమైన కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏమంటారు రైతు బంధు ఇప్పటికి 2 సార్లు రావాలి. రైతు బంధు ఇప్పటికి ఒక్కసారి కూడా రాలేదు. రైతు బంధు వస్తుందేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. రైతు బంధు రాలేదు. మాకు రైతు బంధు కావాలి. కేసీఆర్ ఏమైతే పథకాలు కొనసాగిస్తున్నానో అవన్నీ కొనసాగిస్తేనే రైతుకు వెసులుబాటు ఉంటుంది. లేకుంటే ఆయన కేసీఆర్ ఇచ్చినవి అన్ని తుడిచేసి నేను చేసినవి చేస్తా అంటే ఊకే నమూనా కొంతమందికి ఇచ్చినట్లు అందరికి ఎంతమందికి ఇస్తలేడు. 100లో ఒక 30% ఇచ్చిండు, ఇప్పటికీ ఇంకా 70% ఇవ్వలేడు. మరి వాళ్ళందరూ రైతులు కదా. రైతు బంధు రాలేదు, రుణమాఫీ రాలేదు, మరి పింఛన్లు 2000 నుంచి 4000 అన్నాడు. ఇవన్నీ మోసం మాటలు చేసి ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ఇంకా మాకైతే ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి గురించి ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు కష్టాలనే పడుతున్నాం. ఇంకా కష్టాలు ఎక్కనవుతున్నాయి కానీ తక్కలేవు. ఈయనకు తెలివి లేదు. ఈయన అసలు కొడంగల్ కాడు అని ఏంది కొండారెడ్డిపల్లె వచ్చి కొడంగల్లో ఏదో డబ్బులు ఇచ్చి బీరు దాపి బిర్యానీ తినబెట్టి గెలిచిండు. మోసం చేస్తున్నాడు ఆయన. అన్ని తప్పుడు మాటలు, జూట మాటలు, ఒక్కటి కూడా సరిగా లేదు. కేసీఆర్ చెప్పిన మాటలు మేమంతా ఫాలో అయ్యి చెప్పినాము. కొంతమంది మాత్రం తెలియక అది మంచిది చెడ్డదని తెలియక ఆయన మాటల మోసపోయి ఓట్లేసుకోవడం జరిగింది. మోసపోయినాము. ఇప్పుడు ఏడాది లోపల మాకు విపరీతమైన కష్టాలు ఎదురైనాయి. కాబట్టి కేసీఆరే ధ్యాస వస్తున్నాడు. నిద్ర కూడా పడుకుంటే కూడా కేసీఆరే ధ్యాస వస్తున్నాడు, లేస్తే కూడా కేసీఆరే ధ్యాస వస్తున్నాడు. ఏం మాకు చాలా బాధలు అవుతున్నాయి మాకు.